Today topic is table tag in HTML. It is used to show the data in table form. టేబుల్ ట్యాగ్ యూస్ చేసి మన డేటాని టేబుల్ ఫామ్లో చూడవచ్చు. టేబుల్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ విత్ ద హెల్ప్ ఆఫ్ టేబుల్ ట్యాగ్. టేబుల్ ట్యాగ్ని యూస్ చేసి మన టేబుల్స్ని డిఫైన్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ టేబుల్ ట్యాగ్. టేబుల్ ఈజ్ డివైడ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్. మనకు తెలుసు కదా, టేబుల్ అనేది ఇవి రోసు అండ్ ఇవేంటి కాలమ్స్. సో టేబుల్ ఈజ్ డివైడ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్ అండ్ టేబుల్ హెడ్డింగ్. ఈ రోస్ అండ్ కాలమ్స్ సెల్లో ఏముంటుంది, హెడ్డింగ్ అనేది ఉంటుంది. టీఆర్ ఈజ్ యూజ్ టు రిప్రజెంట్స్ ద రోస్. టీఆర్ యూస్ చేసి ఏం రిప్రజెంట్స్ చేస్తాము, రో. ఇది రో అనమాట. టీడీ రిప్రజెంట్స్ ద కాలం అండ్ టేబుల్ డేటా. సో టీడీ ఉపయోగించి కాలం రిప్రజెంట్ చేస్తాం. టీడీ అంటే టేబుల్ డేటా. మనం రాయాల్సిన కంటెంట్ ఈ టీడీ ట్యాగ్ మధ్యలో రాసామనుకో, ఏ అని రాసామనుకో, సో ఈ ఏ అనేది రోలో మొదటి సెల్లోకి వెళ్ళిపోతుంది. సో క్లోజ్ ద టీడీ మీన్స్ ఒక సెల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సెల్ని ఏమంటారు, కాలం అంటారు. నెక్స్ట్ అనదర్ టీడీ తీసుకున్నామంటే ఇదే రోలో నెక్స్ట్ డేటా బి అని అవుతుంది అనమాట. అండ్ క్లోజ్ ద టీడీ అంటే ఇంకో సెల్ అనేది ఫామ్ అవుతుంది. సో టీడీని ఉపయోగించి టేబుల్ డేటా రాస్తున్నాము. అండ్ రో ఈజ్ డివైడ్ ఇంటూ కాలమ్స్, కాలంగా డివైడ్ అవుతుంది అనమాట. టీడీ ఈజ్ రిప్రజెంట్స్ ద కాలం అండ్ టీడీ మీన్స్ టేబుల్ డేటా. టీహెచ్ ఈజ్ యూజ్డ్ టు టేబుల్ హెడ్డింగ్. టేబుల్ హెడ్డింగ్ అంటే హెడ్డింగ్ ఏం చేస్తుంది, టిక్ బోర్డర్ ఫామ్లో ఇది కూడా ఏం చేస్తుంది, రోని కాలమ్స్గా, టీహెచ్ కూడా రోస్ని కాలమ్స్గా డివైడ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఇచ్చే హెడ్డింగ్ బోల్డ్ ఫార్మాట్లో తిక్కుగా అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ టేబుల్ అనగానే ఇలా ఏర్పడుతుంది. రోస్ అంటే ఫస్ట్ ఒక రో ఏర్పడింది, టీఆర్ అంటే ఇంకో రో తీసుకున్నామనుకో నెక్స్ట్ అనదర్ రో అనేది ఏర్పడింది అనమాట. ఇప్పుడు ఈ టీఆర్లో కంటెంట్ ఇస్తున్నాం. ఫస్ట్ టీడీ మీన్స్ టేబుల్ డేటా. ఇప్పుడు ఈ టీడీ డేటాలో ఏం తీసుకున్నాం, 2 టీడీ. సో టీడీ తీసుకుని ఏం తీయగానే క్లోజ్ ద టీడీ. సో ఏమవుతుంది, ఫస్ట్ రోలో ఏ అనే డేటా ఎంటర్ అయ్యి ఒక సెల్ అనేది ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ టీడీ తీసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ టేబుల్ డేటా తీసుకుని బి తీసుకున్నాం, అంటే ఇదే రోలో టీఆర్లో అనే రోలోనే. సో నెక్స్ట్ బి అనే డేటా ఎంటర్ అవుతుంది, ఇంకో సెల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక రోని మనం సెల్స్గా డివైడ్ చేస్తున్నాం. ఈ సెల్స్ని ఏమంటారు, కాలమ్స్ అన్నమాట. ఈ విధంగా టేబుల్ డేటాని ఎంటర్ చేయడానికి టీడీని యూజ్ చేస్తారనమాట. చూద్దాం. టేబుల్ బోర్డర్ ఈక్వల్ టు 2. ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. టేబుల్ బోర్డర్ ఏంటంటే మనం తీసుకునే ఈ గీతలు ఉంటాయి, వీటి థిక్నెస్ ఎంత, బోర్డర్ థిక్నెస్ 2 అనమాట. అండ్ టీఆర్ అంటే ఒక టీఆర్ తీసుకోగానే, టీఆర్ ట్యాగ్ తీసుకోగానే ఒక రో అనేది ఏర్పడుతుంది. ఈ రోలో మనం టీడీ తీసుకున్నాం. టీడీలో ఏముంటుంది, టీడీ అనగానే ఫస్ట్ ఏ కంటెంట్ రాసాం. నెక్స్ట్ క్లోజ్ ద టీడీ అయింది, అంటే ఒక సెల్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఒక సెల్ ఫామ్ అయింది, నెక్స్ట్ సెల్కి వెళ్ళాలి. టీడీలో ఏం తీసుకున్నాం, ఇదే రోలో నెక్స్ట్ సెల్ అనమాట. సో టీడీలో ఏం తీసుకున్నాం, బి. సో 2 సెల్స్ అంటే ఒక రో అనేది 2 కాలమ్స్గా డివైడ్ అయిందని అర్థం. సో క్లోజ్ ద టీఆర్. సో రో అనేది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ టీఆర్ అంటే నెక్స్ట్ సెల్, నెక్స్ట్ రో అనేది తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, టీడీ అనగానే ఫస్ట్ సిఏ ఎంటర్ అవుతుంది. క్లోజ్ ద టీడీ అంటే ఆ సెల్ అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ టీడీకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ టీడీలో ఏంది, డి తీసుకుంటున్నాం. సో డి తీసుకున్నాం. క్లోజ్ ద టీడీ అంటే ఒక సెల్ అనేది ఫార్మాట్. సో నెక్స్ట్ రోని 2 కాలమ్స్గా డివైడ్ చేస్తాం. ఈ విధంగా రోని కాలమ్స్గా డివైడ్ చేస్తాం టీడీని ఉపయోగించి. అండ్ టీడీని ఉపయోగించి కూడా డేటా రాస్తామన్నమాట. టీహెచ్ యూజెస్ ఏంటంటే, టీహెచ్ ఫస్ట్ రోలో టీహెచ్ తీసుకున్నాం. ఇది కూడా ఏం చేస్తుంది, రోని కాలమ్స్గా డివైడ్ చేస్తూనే ఇది మనం తీసుకున్న ఫస్ట్ కంటెంట్ ఉంటుంది, అది బోల్డ్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. అంటే హెడ్డింగ్ ఫార్మాట్లో డిస్ప్లే అవడానికి టీహెచ్ని యూజ్ చేస్తుంది. ఇది టీహెచ్ కూడా ఏం చేస్తుంది, రోని సెల్స్గా డివైడ్ చేస్తుంది అనమాట, అంటే కాలమ్స్గా డివైడ్ చేస్తుంది. ఫీచర్స్ ఆఫ్ టేబుల్ విత్ క్యాప్షన్. అంటే టేబుల్కి ఒక నేమ్ ఉంటుంది అనమాట. దీనికి ఎలా ఇస్తాము, క్యాప్షన్ అనే ట్యాగ్ యూస్ చేసి టేబుల్కి నేమ్ ఇస్తాం. క్యాప్షన్, టేబుల్, క్లోజ్ ద క్యాప్షన్. అంటే ఇప్పుడు క్యాప్షన్ ట్యాగ్ తీసుకోవాలంటే టేబుల్ ఏర్పడుతుంది. ఆ టేబుల్ పైన సెంటర్లో నేమ్ రావాలంటే నేను క్యాప్షన్ ట్యాగ్ యూస్ చేస్తాను. నెక్స్ట్ టేబుల్ సెల్స్ దట్ స్పాన్ మోర్ దాన్ 1 రో ఆర్ కాలమ్స్. టేబుల్ సెల్స్ దట్ స్పాన్ అంటే మెర్జ్ చేయడాన్ని అనమాట. 2 రోస్ని కానీ 2 కాలమ్స్ని కానీ మెర్జ్ చేయడానికి ఏం యూస్ చేస్తాం, స్పాన్ యూస్ చేస్తాము. ఇక్కడ చూడండి, టీడీ కాలమ్ స్పాన్ ఈక్వల్ టు 2 అండ్ ఏ డేటాని ఎంటర్ చేస్తాం, క్లోజ్ ద టీడీ. ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 కాలమ్స్ని మెర్జ్ చేస్తున్నాము. ఇఫ్ యూ వాంట్ టు మెర్జ్ ద 2 ఆర్ మోర్ కాలమ్స్ ఇంటూ సింగిల్ కాలమ్ దెన్ యూజ్ ద కాలమ్ స్పాన్ అనమాట. ఇక్కడ కాలమ్ స్పాన్ అనమాట. ఇక్కడ చూడండి,
ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. అలా కాదు, నాకు టూ కాలమ్స్ని కలిపి ఒక కాలంగా డిస్ప్లే చేయాలి. ఫస్ట్ సెకండ్ కాలం కలిపి ఒకే కాలంగా డిస్ప్లే చేయాలి. సో ఏంటి, ఫస్ట్ సెకండ్ కలిపి ఒక కాలంగా డిస్ప్లే అవుతుంది. సో టూ సెల్స్ని మెర్జ్ చేసి ఒక కాలంగా డిస్ప్లే చేసాం కాబట్టి వీ వాంట్ టు మెర్జ్ 2 or more కాలమ్స్ యాజ్ ఎ సింగిల్ కాలం. అప్పుడు కాలమ్ స్పాన్ యూస్ చేస్తారు. ఇక్కడ చూడండి, 2 సెల్స్ని మెర్జ్ చేసేసి ఒక సింగిల్ కాలంగా తీసుకున్నాము, దాన్ని కాలమ్ స్పాన్ అంటారు. అలా కాకుండా రో స్పాన్, ఇఫ్ యూ వాంట్ టు మెర్జ్ 2 or more రోస్ ఇంటూ కాలం అని రాసాం, రోస్ ఇంటూ సింగిల్ రో, దెన్ యూ యూజ్ ద రో స్పాన్. ఇక్కడ రో స్పాన్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం. అండ్ క్లోజ్ ద డేటా అని తీసుకున్నాం, డేటా తీసుకోవడం కుదరదు, అదే రో స్పాన్ తీసుకున్నాం. రో స్పాన్ ఎంత తీసుకున్నాం? 2 అండ్ క్లోజ్ ద టీఆర్. ఇక్కడ ఏం చేస్తే రో స్పాన్ అంటే, ఇక్కడ చూడండి 2 rows ఉన్నాయి, 2 rows ఉన్నాయి అండ్ 1 row 2 rows. ఎన్ని కాలమ్స్? 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తుంది? రోస్ని మెర్జ్ చేస్తుంది. ఇదొక రో, ఇదొక రో. ఇక్కడ ఏం చేశారు? రో స్పాన్ ఈక్వల్ టు 2 rows మెర్జ్ చేయాలి కాబట్టి ఈ రో మెర్జ్ అవుతుంది. సో ఈ రో మెర్జ్ అయ్యి మిగతా లాగా ఉంటుంది. రోలో 2 cells మెర్జ్ అవుతుంది అనమాట, రో ఫార్మాట్లో. ఇట్లా దానికి రో స్పాన్ యూస్ చేస్తారనమాట. సెల్ ప్యాడింగ్, గ్యాప్ ఇన్సైడ్ ద టేబుల్ సెల్స్, టేబుల్ బార్డర్ ఈక్వల్ టు 1 సెల్ ప్యాడింగ్. అంటే సెల్స్ ఉంటాయి కదా, మనం రాసే కంటెంటు ఈ బోర్డర్కి మధ్య స్పేస్ చెప్పడానికి సెల్ ప్యాడింగ్ అనేది యూస్ చేస్తారనమాట. అంటే టేబుల్లో సెల్స్ ఉంటాయి, తెలుసు కదా, ఇవన్నీ ఏంటి? సెల్స్. ఇక్కడ మనం రాసేసే కంటెంట్ ఉంటుంది. సెల్ ప్యాడింగ్ 10 అంటే ఈ బోర్డర్ నుంచి 10 స్పేస్ ఉంటుంది అనమాట. 20 అంటే బోర్డర్ నుంచి 20, ఈ బోర్డర్కి ఈ బోర్డర్, అలా యూస్ చేయడానికి సెల్ ప్యాడింగ్ యూస్ చేస్తారనమాట. గ్యాప్ ఇన్సైడ్ ద టేబుల్ సెల్స్ మధ్య, సెల్స్కి మనం రాసే కంటెంట్కి గ్యాప్కి మనం ఏం చేస్తాం? సెల్ ప్యాడింగ్ యూస్ చేస్తాం. సెల్ స్పేసింగ్, నెక్స్ట్ ఏంటి? సెల్ స్పేసింగ్, గ్యాప్ బిట్వీన్ టేబుల్ సెల్స్, టేబుల్ బార్డర్ ఈక్వల్ టు సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు 10. అంటే ఒక్కొక్క సెల్కి చూడండి, ఇక్కడ టేబుల్లో సెల్కి ఈ సెల్కి 10, ఈ సెల్కి 10, ఇలా గ్యాప్ బిట్వీన్ ద సెల్స్కి ఏం యూస్ చేస్తారు? సెల్ స్పేసింగ్ యూస్ చేస్తారు.